పేద కుటుంబం నుంచి వచ్చిన ఆయన స్వయం కృషితో ఎదిగారు. ఎంతో పెద్ద మనసుతో 3 ఏళ్ల కిందట చేపట్టిన నిత్యాన్నదాన కార్యక్రమం ఇప్పటికీ నిర్విరామంగా సాగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ జడ్జి కంది శ్రీనివాసరెడ్డి అమెరికా నుండి ఆదిలాబాద్కు వచ్చిన తర్వాత కేసీఆర్ ఫౌండేషన్ స్థాపించి దాని ద్వారా అనేక సేవా కార్యక్రమాలు సాగిస్తున్నారు. అందులో భాగంగానే 3 సంవత్సరాల కిందట ప్రారంభించిన నిత్యాన్నదాన కార్యక్రమం ఎలాంటి ఆటంకం లేకుండా సాగుతుంది. పట్టణంలోని క్యాంపు కార్యాలయం ప్రజాసేవ భవన్ వద్ద ప్రతిరోజు ఎంతో మంది ఆకలి తీర్చుతూ వారు ప్రశంసలు అందుకుంటున్నారు. అన్నిదానంలోకెల్లా అన్నదానం గొప్పది అనే నానుడిని నిజం చేస్తున్నారు. ఇక నిత్యాన్నదాన క్షేత్రానికి పలు ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు ఇక్కడ భోజనం చేసి వెళ్తున్నారు. అయితే ఇలాంటి మంచి ఆలోచనతో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని కేసీఆర్కు నిండు మనసుతో ప్రజలు అభినందనలు తెలియజేస్తున్నారు. పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకుల మార్చుటకై పయనం గట్టినవు. పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకులు మార్చుటకై పయనం గట్టినవు. ఉరిమే ఉరుమై నిలిచినవో సీనన్న, ఉద్యమ కాగడమైనావో కంది సీనన్న. నీ వెంట